వెల్కమ్ టు స్మార్ట్ లివింగ్. 2-3 వీక్స్ నుంచి మనం పార్టీ అరేంజ్మెంట్స్ లో చాలా బిజీగా ఉన్నాం. కట్లరీ, క్రాకరీ గురించి తెలుసుకున్నాం. మరి పార్టీ అన్నప్పుడు డ్రింక్స్ కూడా కావాలి. డ్రింక్స్ ని సర్వ్ చేయాలి అంటే రకరకాల గ్లాస్ వేర్ కావాలి. మరి ఈ గ్లాస్ వేర్ లో వెరైటీస్ ఏమైనా ఉంటాయా? ఏ డ్రింక్ ని ఏ గ్లాసెస్ లో సర్వ్ చేయాలి? ఈ విషయాలన్నీ మనం శ్రీదేవి గారిని అడిగి తెలుసుకుందామా? రండి. హలో శ్రీదేవి గారు. హలో ప్రశాంతి. శ్రీదేవి గారు, నేను ఒక పార్టీకి వెళ్ళాను. అక్కడ అంటే చాలా అందంగా ఉన్నాయి గ్లాసెస్, రకరకాల గ్లాసెస్ ఉన్నాయి, డిఫరెంట్ డ్రింక్స్ సర్వ్ చేశారు. కానీ జస్ట్ స్టైల్ కోసం అలా డిఫరెంట్ గ్లాసెస్ లో డ్రింక్స్ సర్వ్ చేస్తారా, లేకపోతే స్పెషల్ పర్పస్ ఏమైనా ఉంటుందా వాటికి? అంటే ఈ డ్రింక్ ఈ గ్లాసెస్ లోనే సర్వ్ చేయాలి అని. ప్రశాంతి, ఎలా హోటల్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ డ్రింక్ కి ఒక స్పెసిఫిక్ గ్లాస్ అని, సర్వీస్ ఒక స్పెసిఫిక్ పద్ధతిలో చేయాలని మనకి రూల్ ఉంటుంది అనమాట. సో రకరకాల డ్రింక్స్ కి రకరకాల గ్లాసులు వాడుతూ ఉంటారు. సో పర్పస్ ఉంటుంది. కలర్ ఆఫ్ ది డ్రింక్ ని బట్టి మనం అది ఆల్కహాలిక్ డ్రింకా నాన్ ఆల్కహాలిక్ డ్రింకా అనేది ఒక్కొక్కసారి కనుక్కోలేము. అలాగే అడగడం కూడా అంత పెద్దగా బాగుండదు. అలాంటి అసలు జనరల్ గా ఎటువంటి షేప్ ఉన్న గ్లాస్ లో ఎలాంటి డ్రింక్ సర్వ్ చేస్తారు అనే ఒక బేసిక్ ఐడియా అనుకుంటే అది తెలుసుకోవడం ఈజీ అయిపోతుంది. హోటల్స్ లో ఎస్పెషల్ గా ఇలాంటి డ్రింక్స్ సర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఈ రూల్స్ ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. పర్టికులర్ డ్రింక్ పర్టికులర్ గ్లాస్ లో మాత్రమే సర్వ్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర కొన్ని షేప్స్, కొన్ని గ్లాసెస్ ఉన్నాయి. దాన్ని బట్టి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ గ్లాసెస్ చూస్తే ఇవి రెండు కూడా షేప్ కొద్దిగా సిమిలర్ గా ఉంటుంది. ఈ రెండు గ్లాసెస్ ని మనం హోటల్లో జనరల్ గా బ్రాండీ సర్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ గ్లాస్ కొంచెం షేప్ చూస్తే బెలూన్ లాగా ఉంది కదా, దీన్ని బ్రాండీ బెలూన్ అంటారు, దీన్ని బ్రాండీ స్నిఫర్ అంటారు. ఈ రెండు గ్లాసులు కూడా బ్రాండీ సర్వ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రెండు గ్లాసులు కూడా చూస్తే ఇవి రెండు కూడా షేప్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంది. చూడు, షేప్ ఆల్మోస్ట్ హైట్, కెపాసిటీ కొంచెం సిమిలర్ గా ఉంది. దీన్ని ఓల్డ్ ఫ్యాషన్డ్ విస్కీ గ్లాస్ అంటారు. ఇది కూడా మోర్ ఆర్ లెస్ విస్కీ సర్వ్ చేయడానికే యూజ్ చేస్తుంటారు ఇలాంటి గ్లాసెస్. చాలా మంది ఇళ్లలో ఉంటుంది. సో దిస్ ఇస్ ఓల్డ్ ఫ్యాషన్ విస్కీ గ్లాస్ అన్నమాట. వీటిని స్టెమ్డ్ గ్లాసెస్ అంటాము. అంటే ఇలాగా చిన్న, ఈ గ్లాస్ కి చిన్న స్టెమ్ ఉంది కదా, వీటిని స్టెమ్డ్ గ్లాసెస్ అంటాము. స్టెమ్డ్ గ్లాసెస్ ఎక్కువగా వైన్ సర్వ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఈ గ్లాస్ చూసినట్టయితే దీన్ని ఏపీ వైన్ గ్లాస్ అంటాము. ఆల్ పర్పస్ వైన్ గ్లాస్ అన్నమాట. అన్ని రకాల వైన్ ఇందులో సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని చూస్తే ఇది కూడా స్టెమ్డ్ గ్లాసే. ఈ పైన పార్ట్ కొంచెం పెద్దగా ఉంది. దిస్ ఇస్ రెడ్ వైన్ గ్లాస్ అన్నమాట. ఇది రెడ్ వైన్ గ్లాస్, ఇదేమో వైట్ వైన్ గ్లాస్. తర్వాత ఇదేమో మార్టిని, అంటే ఇది కాక్టైల్ గ్లాస్ అనమాట. 2-3 ఆల్కహాలిక్ బెవరేజెస్, ఫ్రూట్ జ్యూసెస్ అన్ని కలిపి మనము సర్వ్ చేసినప్పుడు దాన్ని కాక్టైల్ గ్లాస్ అంటాము. దిస్ ఇస్ ఎ కాక్టైల్ గ్లాస్ అనమాట. ఈ గ్లాసెస్ ఇవి పొడుగాటి గ్లాసెస్. ఈ పెద్ద గ్లాస్ చూసారా, దీన్ని పిల్స్నర్ గ్లాస్ అంటాము. ఇది కూడా పిల్స్నరే, స్లైట్ గా షేప్ లో కొంచెం వేరియేషన్ వచ్చింది. కొంచెం తక్కువ కెపాసిటీ ఉంది, ఇది కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉంది. పిల్స్నర్ గ్లాసెస్ లో జనరల్ గా మనం జ్యూసెస్ సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని చూస్తే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి. దీన్ని షాంపెయిన్ ఫ్లూట్ అంటాము. షాంపెయిన్ సర్వ్ చేయొచ్చు దీనిలో కూడా డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి. దీన్ని షాంపెయిన్ టూలిప్ అంటాము. దీన్ని కూడా షాంపెయిన్ సర్వ్ చేయడానికి యూజ్ చేసేటటువంటి గ్లాసే అనమాట. కాబట్టి ఏ డ్రింక్ సర్వ్ చేయడానికి దాని సూటబుల్ గ్లాస్, అంటే చాలా టెక్నికల్ రీజన్స్ ఉంటాయి అనమాట. కొన్ని డ్రింక్స్ మనం చిల్డ్ సర్వ్ చేస్తాము, కొన్ని ఏరియేటెడ్ ఉంటాయి, కొన్ని ఫిజ్జీ ఉంటాయి. ఆ డ్రింక్ యొక్క నేచర్ ని బట్టి కూడా మనం షేప్ ఆఫ్ ద గ్లాస్ వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో కేవలం స్టైలే కాకుండా టెక్నికల్ రీజన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ గ్లాసెస్ చూస్తే ఇవన్నీ రకరకాల షేప్ లో రకరకాల డిజైన్లతో ఉన్నాయి. ఈ గ్లాస్ చూసినట్టయితే దీని మీద ఒక చిన్న ప్రింట్ ఉంది. తర్వాత ఈ షేప్ కూడా
కొంచెం డిఫరెంట్ గా ఉంది. తర్వాత ఇలాగా ప్రతి షేప్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇవన్నీ ఫ్యాన్సీ గ్లాసెస్ అన్నమాట. ఇవి మనము జనరల్ గా ఫ్రూట్ జ్యూస్, వెల్కమ్ డ్రింక్, తర్వాత ఏరియేటెడ్ డ్రింక్స్ అంటే మనకి దొరికే సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి సర్వ్ చేయడానికి ఇంట్లో డొమెస్టిక్ గా ఎక్కువగా ఇలాంటి షేప్స్ వాడుతుంటాము. ఈ షేప్స్ అనే రూల్ ఏమీ లేదు. మన మనసుకి నచ్చిన ఎటువంటి షేప్ గ్లాస్ అయినా మనకుండే క్రాకరీకి, మనకుండే సెట్స్ కి సూటబుల్ గా ఉంది అనుకుంటే మనం అది కొనుక్కోవచ్చు. దాంట్లో మనము రకరకాల డ్రింక్స్ సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ద నెక్స్ట్ సెట్ చూస్తే ఇవి కొంచెం పొడుగాటి టాల్ గ్లాసెస్ ఉన్నాయి. అగైన్ దీన్ని హైబాల్ గ్లాస్ అంటామన్నమాట. హైబాల్ గ్లాస్ ఇది ఎక్కువగా వాటర్ సర్వీస్ చేయడానికి అన్ని హోటల్స్ లో కూడాను జనరల్ గా ఇలాంటి గ్లాస్ వాడుతూ ఉంటారు. వాటర్ గ్లాసెస్ ఇవి. దీన్ని హైబాల్ గ్లాస్ అని కూడా అంటాము. అలాగే టామ్ కాలిన్స్ లో కూడా అప్పుడప్పుడు వాటర్ ఇస్తూ ఉంటారు. బట్ టామ్ కాలిన్స్ జ్యూస్ సర్వ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అలాగే మళ్ళీ కొన్ని మాక్టైల్స్ సర్వ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. వాటర్ గ్లాస్ గా కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని చూస్తే దీన్ని వాటర్ గాబ్లెట్ అంటాం. దీని పేరే వాటర్ గాబ్లెట్. ఇది వాటర్ సర్వ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ 3 గ్లాసులు కూడా జనరల్ గా మనము వాటర్ సర్వ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ దీని పక్కకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఒక ఫ్యాన్సీ జగ్ ఉంది. దీనికి మ్యాచింగ్ గ్లాసెస్ ఉన్నాయి. సో మనం దీన్ని డొమెస్టిక్ పర్పస్ లోనే ఎక్కువ వాడతాము. ఇంట్లో మనము ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు రకరకాల ఫ్రూట్ జ్యూస్ తయారు చేసి సర్వ్ చేయడానికి ఇలాంటి ఫ్యాన్సీ వేర్ మనం కొనుక్కోవచ్చు. రకరకాల డిజైన్స్ లో, షేప్స్ లో మనకి విల్ బి గెటింగ్ ఇలాంటి జ్యూస్ జగ్స్, దానికి మ్యాచింగ్ గ్లాసెస్ దొరుకుతాయి. జనరల్ గా మనం పార్టీ ఇంట్లో చేసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ గెస్ట్ ని బట్టి, ఎంతమంది భోజనానికి మనం పిలుస్తున్నాము అనే దాన్ని బట్టి ద టైప్ ఆఫ్ గ్లాసెస్ మనము డిసైడ్ చేసుకోవచ్చు. తక్కువ మంది గెస్ట్ వచ్చినప్పుడు ఎక్కువ కాస్ట్లీ గ్లాస్ వేర్ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే వచ్చిన గెస్ట్ లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు గ్లాస్ వేర్ ఎక్కువగా పెట్టుకుంటే బ్రేకేజెస్ కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ జ్యూసెస్ అలాంటివన్నీ ఇలాంటి యూజ్ అండ్ త్రో గ్లాసెస్ లో మనం సర్వ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎస్పెషలీ మోర్ దెన్ 20 మంది గెస్ట్ ఉన్నారనుకోండి, దెన్ ఇట్ ఈస్ మోర్ ఈజీ అండ్ కన్వీనియంట్ ఇలాంటివి. లేకపోతే ఐస్ క్రీమ్ ఆర్ డెజర్ట్ ఇవి హోటల్లో సర్వ్ చేయాలంటే మాత్రము జనరల్ గా ఇలాంటి బౌల్స్ స్టెయిన్లెస్ స్టీల్ వి యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మేము హోటల్స్, రెస్టారెంట్స్ కి ఎక్కడికైనా వెళ్ళినా, అంటే మాకు ఆ డ్రింక్ ఏంటో తెలియకపోయినా అది వాళ్ళు సర్వ్ చేసిన గ్లాస్ బట్టి ఇది పలానా డ్రింక్ అని మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆ విధంగా కూడా ఈ నాలెడ్జ్ మనకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకో పెద్ద డౌట్ నాకు, మా ఇంట్లో మామూలుగా గ్లాస్ వేర్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా చెమక్ చెమక్, ఇంత నీట్ గా ఉండవు. ఇంత వాష్ చేసినా, ఎంత మంచి డిటర్జెంట్ పెట్టినా గానీ అంత క్లీన్ గా నీట్ గా ఉండవు. సో స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాలా వీటిని, అంటే కొంచెం తలతల మెరవడానికి, నీట్ గా కనిపించడానికి? డెఫినెట్ గా ఏమవుతుందంటే, ఒక పార్టీలో మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని గ్లాస్ వేర్ మనం యూజ్ చేసినప్పుడు పార్టీలో యూజ్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్, హెవీ మసాలా ఐటమ్స్, ఫ్లేవర్డ్ ఫుడ్ బాగా ఉన్నది మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ వాసన పోవడానికి, జిడ్డు పోవడానికి మనం జనరల్ గా డిటర్జెంట్స్, సోప్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలా వాడినందు మూలాన ఏమవుతుందంటే, కొద్ది కాలం తర్వాత గ్లాస్ వేర్ లైట్ గా డల్ అవుతూ వస్తుంది. దాని మీద ఒక స్మాల్ లేయర్ ఆఫ్ సోప్ మిగిలిపోవడం మూలాన, అందులో మనం బోర్ వాటర్ అది యూజ్ చేస్తాం కాబట్టి కూడా కొంచెం గ్లిస్టర్, కొంచెం షైన్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వన్స్ ఇన్ ఎ వైల్ పార్టీ అయిపోయిన తర్వాత సూటబుల్ డిటర్జెంట్ తోటి అవన్నీ కడిగేసుకున్న తర్వాత మనం గ్లాస్ వేర్ ని పాలిష్ చేసుకోవాలి. పాలిషింగ్ టెక్నిక్ ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ టెక్నిక్. దాంతో మనం పాలిష్ చేసుకుంటే గ్లాస్ వేర్ ఎప్పటికీ కూడా అలాగా గ్లిటరింగ్ గా, ఒక మంచి స్పార్కిల్ తోటి బ్రైట్ గా ఉంటుంది. శ్రీదేవి గారు, మరి ఆ సీక్రెట్ వాషింగ్ ఏంటో మాకు చూపిస్తారా? దాన్ని గ్లాస్ పాలిషింగ్ అంటాము. పెద్ద సీరియస్ టెక్నిక్ ఏమీ కాదు. మనకి నార్మల్ గా ఇంట్లో అవైలబుల్ మెటీరియలే యూజ్ చేస్తాము. మంచి నీళ్లు, కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ వినిగర్ లేని వాళ్ళు చిన్న నిమ్మకాయ చెక్క యూజ్ చేసుకోవచ్చు. ఆ పద్ధతి ఇప్పుడు నీకు చూపిస్తాను. ఇలాంటి ఒక వెడల్పాటి గిన్నెలో బాయిలింగ్ వాటర్, బాగా మరుగుతున్న నీళ్లు తీసుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసుకుని బాయిలింగ్ వాటర్ ఎంతో తీసుకుంటే ఇలా స్టీమ్ వస్తూ ఉండాలన్నమాట. దీనిలో
ఒక 3-4 డ్రాప్స్ ఆఫ్ అంటే ఒక 2 స్పూన్స్ వరకు వినిగర్ యాడ్ చేసుకున్నాము. వినిగర్ మూలాన ఏమవుతుందంటే గ్లాసెస్ కు ఉన్నటువంటి ఓడర్ స్మెల్ ఏదైనా ఇంతకు ముందు మనం వండిన పదార్థం యొక్క స్మెల్ ఏదైనా ఉంటే అది పూర్తిగా పోతుంది అనమాట. ఇలాంటి స్టెమ్డ్ గ్లాస్ మనము పాలిష్ చేసుకోవాలనుకునేటప్పుడు ఇలాంటి ఒక సాఫ్ట్ వైట్ క్లాత్ తీసుకోవాలి. దీన్ని క్లాత్ లో ప్లేస్ చేశాక పాలిషింగ్ స్టార్ట్ అయ్యాక గ్లాస్ ని మనం చేత్తో తాకకూడదు. దాన్ని ఒకవైపు ఇలాగ లైట్ గా టిప్ పట్టుకొని ఈ స్టీమ్ మీదకి గ్లాస్ మనము ఇలా రోల్ చేసినప్పుడు స్టీమ్ గ్లాస్ లోకి వెళ్లే విధంగా చూసుకోవాలన్నమాట. ఆ స్టీమ్ మీద మన గ్లాస్ ని అన్ని వైపులా ఇలా రోల్ చేసుకుని స్టీమ్ గ్లాస్ లో బాగా పూర్తిగా వెళ్లేటట్టుగా వాటర్ కి దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు ఆ వేపర్ దానికి తగులుతుంది. తర్వాత దాన్ని ఇలాగా హోల్డ్ చేసి ఈ టిప్ కూడా దీని మీద చేసినప్పుడు స్టీమ్ దానికి వస్తే లైట్ గా దాన్ని ఇలాగా 3 ఫింగర్స్ తోటి మనం ఇలాగా పాలిష్ చేసుకోవాలన్నమాట. దీన్ని రోల్ చేస్తూ బయట వైపు పాలిష్ చేసి తర్వాత ఇది క్లాత్ ని లోపల వైపుకి లైట్ గా లోపల వైపు తీసుకుని అసలు ఫింగర్స్ అంటే ఏం టచ్ చేయకుండా చేతులు టచ్ చేయకుండా ఈ విధంగా దాన్ని రోల్ చేస్తూ పాలిష్ చేస్తే చాలా స్పార్క్లింగ్ కలర్ వచ్చేస్తుంది. టోటల్ గా ఓడర్ ఫ్రీ అవుతుంది అనమాట. వినిగర్ లేని వాళ్ళు నిమ్మకాయ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ అంటే రెండు అవసరం లేదు. వినిగర్ ఆర్ నిమ్మకాయ ఏదైనా పర్లేదు. రిమ్ కూడా ఇలాగా గట్టిగా పెట్టి ఫోర్స్ తో రుద్దాల్సిన అవసరం లేదండి. కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇలాగా రోల్ చేస్తూ దాన్ని మనము తుడుస్తూ ఉంటే చూడండి ఎలా స్పార్క్లింగ్ గా తయారైంది. నిజంగా చాలా బాగుంది. జస్ట్ గ్లాస్ వేర్ గురించి తెలుసుకోవాలని వచ్చాను, కానీ అవి నీట్ గా కూడా ఎలా ఉంచుకోవాలో మీరు మాకు చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలా. చూసారు కదండి ఎన్ని రకాల గ్లాసెస్ ఉన్నాయో. ఒక్కో గ్లాస్ కి ఒక్కో పర్పస్ ఉంటుంది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటేనే మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో నెక్స్ట్ వీక్ మన స్మార్ట్ లివింగ్ లో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ, బై.